మనిషి ఎలా ఉంటాడంటే కుమతి బుద్ధిహీనుడుగా ఉంటాడు. తెలుసుకోడు, ఏవో ఆలోచనలన్నీ పెట్టుకుంటాడు, అవి కరెక్ట్ అనుకుంటాడు. ఎవరైనా చెప్తే చెప్పిన వాడిని తప్పు పడతాడు. అంతే తప్ప తను తెలుసుకోలేకపోయినాను, ఆయన చెప్పేది వారు చెప్పేది సత్యము, దాన్ని తెలుసుకుందాము అని అనుకోడు కుమతి. తర్వాత ఇంకో చిత్రం కనపడదు, అందరూ సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ సఫరింగేగా వర్ణించింది, సంసారంలో ఉన్న వాళ్ళు సఫరింగ్ వర్ణించారు. ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు. నేను చూసి 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 నా మనస్సుకి అనిపించింది, అబ్బాయి ఈ సంసారంలో ఏమీ సారము లేదు, దాంట్లో పడి గిలగిలాడుతూ ఉంటారు అందరూ. ఒక్కడు హ్యాపీగా ఉన్నవాడు నాకు కనపడ్డా. రియల్లీ వెరీ అన్హ్యాపీ. ఎవరో కొద్దిమంది హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీని అంటే సంతోషంగా ఉంటారు, అది కొద్దిసేపు ఉంటుంది, కొద్ది రోజులు ఉంటుంది. అంటే ఆ యవ్వనము, వయస్సు అలాంటివి కొన్ని కలిసి వచ్చి ఫ్యాక్టర్స్ ఉంటాయి. వయస్సు కలిసి వచ్చి ఫ్యాక్టర్ అంటే దేహం అది కుయ్యో ముయ్యో అని ఇంకా మొదలు పెట్టదు, అది ఇంకా ఒబ్లైజ్ చేస్తూ ఉంటుంది. వీడు వేసి వేషాలన్నింటికి అదేం మాట్లాడకుండా సహకరిస్తూ ఉంటుంది. తర్వాత మొదలు పెడుతుంది కుయ్యో ముయ్యో అని. అప్పుడు చూడాలి వాడిని, మనిషి పురుషుడు స్త్రీ అనే తేడా ఏమీ లేదు. సో జనరల్గా మనిషి. సో దేహం సహకరించేటప్పుడు వాడికి ఈ సంసారం యొక్క లోతు తెలియదు. ఊరికే ముందుకు దూసుకుపోతూ నేను ఏదో ఘన కార్యం చేస్తున్నాను అనుకుంటాడు. తర్వాత ధనము, ఇతర సామగ్రి బాగా అందుబాటులో ఉంటాయి. అప్పుడు కూడా వాడికి అర్థం కాదు, ఈ సంసారం మనం అనుకున్నంత శోభనమైనది కాదు అనే సంగతి వాడికి అర్థం కాదు. ఎందుకంటే ఖర్చు పెట్టడానికి డబ్బు దొరుకుతూ ఉంటుంది, అనుభవించడానికి భోగాలు లభిస్తూ ఉంటాయి. దాంతో ఇదంతా బాగుంది అనుకుంటాడు. ఈ లోపల దేవుణ్ణి పట్టుకుంటాడు. మళ్ళీ ఇదొకటి, మొత్తం ఇప్పుడు యూట్యూబ్ నిండా గురువులే, ఎంతోమంది గురువులు వచ్చారు. పోనీ తప్పు కాదు, 10 మంది అలా పూనుకుని మంచి విషయాలని ప్రచారం చేస్తే తప్పు కాదు. కానీ దాంట్లో 2 ఇబ్బందులు కనపడతాయి. ఒకటి, ఆ చెప్పేవాడికి తెలియదు, అది పెద్ద సమస్య. తెలియకుండా చెప్పేస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే వాడిని ఫాలో అయ్యే శిష్యులు కొంతమంది తయారవుతారు. వాడు బొట్లు అవి గట్టిగా పెడతాడు, వేషం బాగా వేస్తాడు. నేను పలు పర్యాయములు చెప్పాను, మీరు వినే ఉంటారు, గమనించారో లేదో, భారతదేశంలో గొప్పవాడు అవ్వాలంటే తగిన వేషం వేస్తే చాలు, క్వాలిఫికేషన్ ఉండక్కర్లేదు. మీరు చూసుకోండి, మీరు పని చేయండి. సౌత్ ఇండియాలో ఉండే పెద్ద గురువుల లిస్టు, పాపులర్ గురువులు ఉంటారు కదా, లిస్ట్ రాయండి. వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమిటో ముందు రాయండి, మీకు అర్థమైపోతుంది. ఓ గురువు ఉంటాడు, ఆయనకి దేశంలో విదేశాల్లో ప్రాపర్టీస్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఉంటుంది, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడే ఆశ్రమం, కాకినాడ వెళ్తే అక్కడ ఆశ్రమం, వైజాగ్ వెళ్తే అక్కడ ఆశ్రమం, అలా ఉంటాయి. తర్వాత కోట్లు ఉంటాయి, వేలాది శిష్యులు ఉంటారు, చాలా ఖరీదైనటువంటి ఆశ్రమాలు ఉంటాయి. చదువు సున్నా. వాట్ ఎ థింగ్ ఇట్ ఈస్. సో చెప్పడానికి ఏమీ లేదు, ఉండాలి కదా ఎంతో కొంత లోపల గుజ్జు. ఇక్కడ లోపల గుజ్జు ఉంటే ఏదైనా చెప్పడానికి వస్తుంది, ఏమీ లేదు చెప్పడానికి. అలాంటి గురువులు కొంతమంది. ఇంకో కొంతమంది గురువులు కుమతి, అందుకోసం చెప్తున్నా. ఇంకో కొంతమంది చెప్పడానికి ఏమీ లేకపోతే పర్వాలేదు, తప్పు విషయాలని ప్రచారంలో పెడతారు. దట్ ఈజ్ రియల్లీ పెయిన్ఫుల్. ఇప్పుడు ఒక ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు, నేషనల్ మీడియాలోకి వచ్చి ప్రచారం చేస్తాడు. ఓ శివలింగం ఉంది,
అది నేల మీద ఉండదు, అలా గాల్లో తేలుతూ ఉంటుంది. ఆయన ప్రచారం చేస్తాడు. పెద్ద గురువు. అంటే శివలింగం గాల్లో తేలుతూ ఉంటుంది అంటే లా ఆఫ్ గ్రావిటేషన్ గాలికి కొట్టుకుపోయింది, గ్రావిటేషన్ పనిచేయటం లేదనమాట. దాని మీద మళ్ళీ ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇస్తాడు. సైన్స్ తెలియదు పెట్టదు, మ్యాగ్నెటిజం అంటాడు. మీరు మ్యాగ్నెట్ తీసుకోండి, మ్యాగ్నెట్స్ ఎరుగుదురా, అవి తేలుతూ ఉంటాయా, నేల మీద ఉంటాయా? తర్వాత ఎంఆర్ఐ అని పేరు విన్నారా? మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్. దాంట్లో మనిషి దేహానికి మ్యాగ్నెట్ ఫీల్డ్ పెడతారు. పెట్టినట్లయితే ఆ దేహం నుంచి వచ్చేటువంటి ప్రతిక్రియ, రెస్పాన్స్ ఏదో ఉంటుంది, దాన్ని క్యాచ్ చేస్తారు. ఆ విధంగా ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్రే అంటే ఏమిటండి? దేహం మీదకి ఎక్స్రేలు పంపిస్తారు. ఆ ఎక్స్రేస్ వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చినప్పుడు మీకు ఇమేజ్ వస్తుంది, అని ఎక్స్రే అంటారు. మీరు చూసుకుంటారు ఎక్స్రే ఇమేజ్లు. మీకు దాన్ని అర్థం చేసుకోవడం మీకు తెలియకపోవచ్చు. బట్ ఎక్స్రే పనిచేసి పద్ధతి అదే. ఎక్స్రేని తీసేసి మ్యాగ్నెట్ పెట్టండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టండి, అప్పుడు కూడా దేహం నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. దాన్ని క్యాప్చర్ చేస్తారు. చేస్తే ఎంఆర్ఐ. దానికి మ్యాగ్నెట్ మామూలు ఈ మార్కెట్లు సరిపడవు. మామూలుగా ఏవో మ్యాగ్నెట్లు ఉంటాయి కదా, మీరు రెఫ్రిజిరేటర్లో కాగితం ఫిక్స్ చేసుకుంటూ మ్యాగ్నెట్లు పెట్టే ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న మ్యాగ్నెట్స్ తోటి పని అవ్వదు. చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ కావాలి. ఎంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ కావాలంటే ఈ రూమ్ సరిపడుతుంది ఆ మ్యాగ్నెట్ని ఇన్స్టాల్ చేయటానికి. మీరు ఎంఆర్ఐ లోపలికి వెళ్ళినట్లయితే ఇంత పెద్ద మ్యాగ్నెట్ ఉంటుంది. దాన్ని సూపర్ కూల్ చేస్తే లిక్విడ్ నైట్రోజన్లో అట్టబెడతారు. అది మ్యాగ్నెట్. అది కూడా గాల్లో తేలదు, నేల మీద ఉంటుంది. మరి ఇదేమిటిది? శివలింగం గాల్లో తేలడం ఏమిటి? అంటే ఈ ప్రకృతి నియమాలకి విరుద్ధంగా ఉంటుందా? అలా ఉండడం సంభవమేనా? ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉంటే అది దేవుడు అవుతాడా? ప్రకృతి నియమాలకు అనుకూలంగా ఉంటే దేవుడు అవుతాడా? మీరు చెప్పండి. మీరు బుద్ధిమంతులు అందరూ కూర్చున్నారు ఇక్కడ వచ్చి. ప్రకృతి నియమాలకు అనుకూలంగా ఉంటే దేవుడు అవుతాడు, కానీ ప్రతికూలంగా ఉంటే దేవుడు అవడు కదా. వేప చెట్టుకి మామిడి పండ్లు కాస్తే అది దేవుడా? వేప చెట్టుకి వేపకాయలు కాస్తేనే దేవుడు అవుతాడు. మరి ఇదేమిటిది? ఇదంతా పాఠం చెప్తూ ఉంటాడు. సో చాలా దురదృష్టకరమైన వాతావరణం కనపడుతుంది. కుమతి. దాంతో లోకంలో డబ్బులు సంపాదిస్తూ ఒకడు సంసారంలో భ్రమిస్తూ ఉంటాడు, గిరగిర తిరుగుతూ ఉంటాడు. భోగాల్లో పడి మరొకడు తిరుగుతూ ఉంటాడు. దేవుడు దెయ్యం అని పేరు పెట్టి వాళ్ళు సంసారంలో సతమతమవుతూ జనాల్ని సంసారంలో పడేసి తిప్పుతూ ఉంటారు. కుమతి చాలా ఘోరంగా ఉంటుంది. తర్వాత మీరు గమనించారో లేదో, నేను మాట చెప్తాను. అంటే కుమతి కుత్సిత గతి. వీడి బుద్ధి అధ్వానంగా ఉన్నప్పుడు వాడి బ్రతుకు ఎలా ఉంటుంది? దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుందా? అది కూడా అధ్వానంగానే ఉంటుంది. అందాము కుమతి. బుద్ధిహీనుడు, కుత్సిత గతి, దుర్భరమైన జీవనము గలవాడు. వాడి బతుకు అలా ఉంటుంది. ఈ లోకంలోనూ వాడు సుఖమును ఎరుగడు, సుఖమును శాంతిని ఎరుగడు. పరలోకం కూడా అలాగే ఏడుస్తున్నాడు. వీడు ఓ రోజు పండగ, మరో రోజు దండగ. ఓ రోజు పైకి ఎగురుతాడు, మరో రోజు కృంగిపోతూ ఉంటాడు. అదే అంటారు ఆయన. అందాము నిమజ్య, మునిగి, ఉన్మజ్య, పైకి తేలి. అయం ఈ మనిషి భ్రమతి, తిరుగాడుచున్నాడు. ఓ రోజు విందు, మర్నాడు మందు, అలా బతుకుతూ ఉంటాడు. అంటే విందు ఒకరోజు, మర్నాడు మందు. ఎవరికి విశ్రాంతి లేదు, ఎవరికి ఫిజికల్ హెల్త్ లేదు. మనుషులు ఇలా ఉన్నారు.
కారణం ఏంటంటే విందు మందు దీంట్లో పడిపోయింది లోకం. ఉన్మజ్జియ అంటే విందు, నిమజ్జియ అంటే మందు. ఓ రోజు విందు, మర్నాడు మందు, మళ్ళీ విందు, మళ్ళీ మందు, ఇలా తయారయ్యారు. అంటే లోకం యొక్క పరిస్థితి, జనుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. దాన్ని గమనించడం ఎందుకంటే, దాన్ని గమనించడం, విచారించడం ఎందుకు అంటే దాని నుంచి మనల్ని మనం కాపాడుకున్నట కొరకు. ఓకే, ఆత్మస్వరూపానికి విచారం చేసేది ఏమి ఉండదు. మీరు విచారం చేసేది ఆనందానికి, అనాత్మకే విచారం ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటి, ఇంత ఉపోద్ఘాతం చెప్పాను. ఓ పాయింట్ ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే, ఈ రోజుల్లో ఈ సంసారంలో మనిషి ఏది చేద్దామని మొదలుపెట్టినా దాని పరిణామము దుఃఖము, బంధము అవుతూ ఉంటుంది. ఓ బిజినెస్ మొదలు పెడతాడు, దాని పరిణామం ఏమిటి? బెంగ. లాభం సంపాదించినా బెంగయే, నష్టం వస్తే ఇంకా బెంగని చెప్పనక్కర్లేదు. బిజినెస్ బాగున్నా వీడు అనారోగ్యంగానో దుఃఖంతో ఉంటాడు, ఇంట్లో వాళ్ళతో కొట్లాడుతూ ఉంటాడు, అయితే బిజినెస్ పార్ట్నర్తో కొట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ సంగతి గమనించారా? ఇద్దరు కలిసి బిజినెస్ మొదలు పెడతారు, లేటెస్ట్ ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువగానే మొదలు పెడతారు. కష్టపడి పనిచేసి రాత్రింబగళ్ళు పనిచేసి ఆ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి బాగా ఇన్వెస్ట్ చేస్తారు. దాని నుంచి లాభాలు వచ్చే వరకు కష్టపడి పనిచేస్తారు, కలిసి ఉంటారు. లాభాలు రావడం మొదలు కాగానే కొట్లాడుకుంటారు. రూల్ ఇట్ ఈస్, బై రూల్ దే ఆర్ లైక్ దట్. వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, బావమరుదులు కావచ్చు, ఏదైనా కావచ్చు, లాభాలు వచ్చే వరకు కలిసి పనిచేస్తారు. లాభాలు రావడం ప్రారంభించిన వెంటనే కొట్లాట ప్రారంభమవుతుంది, కలహం ప్రారంభమవుతుంది. కలహం అంటే ఎలాంటి కలహం? మనిషికి విశ్రాంతి లేని కలహం, ఒకప్పుడు హింసకి దారి తీసే కలహము, లేకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతూ బతికే కలహం. అలాంటి కలహంలో పడిపోతారు. అంటే వీడు మొదలుపెట్టిన పని దాన్ని వీడిని ఎక్కడికి తీసుకెళ్ళింది? కలహంలోకి, దుఃఖంలోకి, ఆ వినాశం వైపు దారి తీసింది కదా. అర్థ భోగ దుబాయ్ ప్రయాణానికి వెళ్తాడు. దుబాయ్ వెళ్ళేది భోగం కోసమే కదా. ఏమవుతుంది? దుబాయ్ వెళ్ళి వచ్చినప్పుడు వాడి ముఖం చూడాలి. మీరు ఏడుపు ముఖం పెట్టుకుని వెనక్కి వస్తాడు. అక్కడ ఉన్న డబ్బంతా కూడా తగలబెట్టుకుని ఏదో రోగమో రొచ్చో తెచ్చుకుని మళ్ళీ వెనక్కి తయారవుతాడు. రావడం అప్పుల్లోకో లేకపోతే డాక్టర్ల దగ్గరకో పరుగులు మొదలు పెడతాడు. అలా కాదండి, దేవుడు ఇదో పెద్ద కార్యక్రమం. దేవుడు కార్యక్రమం ఇట్ ఈజ్ యాజ్ మచ్ కమర్షియల్ యాజ్ ఎనీ అదర్ వరల్డ్లీ జాబ్. సో ఇంత చేశారు, రాజగోపురం కట్టారు, మడిగలు కట్టారు, దేవుణ్ణి బాగా పూజలు అవి చేశారు, డబ్బులు బాగా సంపాదించారు, ఇంత హడావిడి చేశారు. ఫైనల్గా ఆ కమిటీ మెంబర్స్ అందరూ ఒకరినొకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు. విష్ణు శివ టెంపుల్ అని ఉంది, దాని పేరు చూడండి ఎలా ఉందో, వాషింగ్టన్లో విష్ణు శివ టెంపుల్. ఆ పూజారులు ఈ పూజారులు పచ్చగడ్డి వేస్తే మధ్యలో భగ్గు ఉంటుంది, కొట్టుకుంటారు, ఫిజికల్గా కొట్టుకుంటారు. ప్రారంభం ఏం చేశారు? దేవుడని ప్రారంభం చేశారు. ఎక్కడికి తీసుకెళ్లారు దాన్ని? కాన్ఫ్లిక్ట్, కలహము, దుఃఖము, వినాశము వైపుకు తీసుకువెళ్ళారా లేదా? అంటే మనిషి దేనిని మొదలుపెట్టినా, అర్థము కావచ్చు, కామము కావచ్చు, ధర్మము కావచ్చు, దేనిని మొదలుపెట్టినా వినాశం వైపుకి, కలహం వైపుకి, కాన్ఫ్లిక్ట్ వైపుకి, అధర్మం వైపుకి తీసుకుపోతూ ఉంటాడు. మీరు గమనించే ఇవన్నీ ఉంటే మరి అధర్మం కూడా ఉంటుందిగా. ఇప్పుడు దేవుడికి కోడెదూడని సమర్పించాడు అనుకోండి, కోడెదూడని దేవుడికి సమర్పిస్తాడు. దేవుడికి సమర్పిస్తే దేవుడు ఏం చేసుకుంటాడు? దాన్ని దేవాలయానికి ఇచ్చారు. ఆ దేవాలయం వాళ్ళు వేలంలో అమ్ముతారు, అది కబేళాకి వెళ్తుంది. కోడిదూడ ఎవరికి కావాలి ఈ రోజుల్లో? ఇప్పుడు ఈ దేవుడికి కోడిదూడని సమర్పించడం ధర్మమా అధర్మమా? వాట్ డూ యూ థింక్? Therefore,
నాకేమనిపిస్తుందంటే మనిషి దేనిని మొదలుపెట్టినా అజ్ఞానంతో మొదలుపెట్టాడు కాబట్టి వాడు అంతిమంగా దాన్ని ట్రాజడీలోకి తీసుకుపోతాడు. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ లివింగ్. మనం ఏదైనా మొదలు పెడితే దాని నుంచి ట్రాజడీ ఉత్పన్నం కాకూడదు. దాని నుండి నలుగురికి ఏదైనా ఉపకారము, సైలెంట్గా ఉపకారము, నలుగురు మంచి మాటలు నేర్చుకుంటారు, వాళ్ళ జీవితాలను వాళ్ళు శాంతిగా సుఖమయం చేసుకుంటారు, వాళ్ళు ఆలోచించుకుంటారు, తత్వాన్ని తెలుసుకుంటారు, కృతార్థులుగా శాంతంగా జీవిస్తారు. అలాగేదో చేసి వదిలేయాలి తప్ప దాన్ని ఒక ఆర్గనైజేషన్ కింద పెట్టి దాంట్లో కలహములను వాటిని ప్రవేశపెట్టి కాన్ఫ్లిక్ట్లోకి తీసుకువెళ్ళి. సో నేను మీకు చెప్పింది ఏంటంటే అష్టకామాల మార్గము కష్టంలోకి దుఃఖంలోకి తీసుకుపోవడం మాత్రమే కాదు, మీరు ధర్మం పేరుతో చేసేది కూడా మనుష్యులను కష్టం వైపుకి దుఃఖం వైపుకి నెట్టివేస్తున్నది. గమనించారా? కారణం ఏమిటంటే ధర్మం అని అన్నంత మాత్రాన అది మీకు సుఖాన్ని ఇచ్చేయదు. జ్ఞానం ఉండాలి, తెలిసి చేయాలి. ఏ పని చేసినా తెలిసి చేయాలి. ఆ జ్ఞానం యొక్క సపోర్ట్ వెనకాల నుంచి లేకపోతే అంధవిశ్వాసాల్లో పడిపోతారు జనాలు. ఒకళ్ళనొకళ్ళు కొట్లాడుకుని తిట్టుకుని పోతూ ఉంటారు. కాబట్టి కారణం ఏంటంటే మనిషి సర్వకాలముల యందు ఆ అసంతోషము, దుఃఖము, అశాంతి, రోగము వీటితో పాటు ఉంటుంది. రోగము కేవలము భౌతికము కాదు. అజ్ఞానం నుంచి మనస్సు యొక్క ప్రవృత్తి మాత్రం రాంగ్గా ఉంటుంది, కలహంలో పడిపోతుంది మనస్సు. దాని నుండి దేహమునందు రోగము కూడా ప్రకటము. చేతనే జనులు చాలా మధ్య వయస్సులోనే రోగగ్రస్తులు అయిపోతూ ఉంటారు. ఎక్కడైనా మీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి కూడా ఇంకా 2 కాళ్ళ మీద నడుస్తూ ఆరోగ్యంగా ఉన్నాడంటే వాడు మహాపురుషుడి కింద లెక్క. ఆ విధమైన స్థితిలోకి మానవుడు పోతూ ఉంటాడు. దీనికి అంతకీ కారణం ఏమిటి? ఈ దుఃఖాన్ని, ఈ సంసారాన్ని మనము ఆపగలమా? ఆపడం కూడా వచ్చే 10 ఏళ్లలోనూ వచ్చే 20 ఏళ్లలోనూ అప్పటికి వీడు కృష్ణార్పణం అయిపోతాడు. అడ్వాన్స్ వెంటనే ఆపగలమా? మనము ఈ భ్రమల వలయం నుంచి బయటపడగలమా? ఈ దుఃఖము నుండి, సంసార బంధము నుండి బయటపడగలమా? ఈ రోగముల నుండి బయటపడి ఉన్నంతకాలము శాంతంగా ఆరోగ్యంగా బ్రతకగలుగుతామా అని అలా ఆలోచించాలి. అది ప్రశ్న. దానికి సంబంధించినటువంటి విచారం ఇక్కడ. సో ఆ ప్రశ్న ఎస్, ఆన్సర్ ఏమిటంటే ఎస్. అయితే ఆ సంసార సముద్రంలో పడి ఉన్నాడు మనిషి. ఆ సంసార సముద్రానికి ఒక ఆవలి తీరం అనేది లేదు. సో సంసారము సముద్రము, జలనిధి అన్నారు చూడండి, సముద్రము. ఆవలి తీరము లేదు దానికి, అంటే అలా పోతూనే ఉంటుంది, అది ఎప్పటికీ అంతమయ్యేది కాదు, అపారం. ఈ సంసార సముద్రంలో నీరుంటుంది కదా, మరి నీరు కాదండి, అది విషము. నీరు కాదు, విషము. విషపూరే. ఈ సంసారం అనే సముద్రంలో ఉన్నది నీరు కాదు, విషము. సో అలాగే మనం బ్రతుకుతున్న ఈ సంసార సముద్రం ఏది కలదో దీంట్లో ఉన్న నీరు కాదు, అది విషపూరే, విషముతో నిండినది. విషమేమిటి? విషయములు, శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషముతో నిండినది. మీకు రహస్యం చెప్తా, మీరు గమనించండి. విషశబ్దానికి నీరనే అర్థము కూడా గలదు, శ్లేష. విషము అంటే 2 అర్థములు. ఒకటి వాటర్, పానీ. రెండవది విషము. 2 అర్థాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ శంకరులు విషశబ్దాన్ని విషశబ్దాన్ని శ్లేష ప్రయోగించారు. సముద్రంలో ఉన్న నీరు విషపూరే, అది నీరు కాదు, విషము కూడా. విషపూరే. ఏమిటా విషయము అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషయములు. 5ంటికి కలిపి ఒక్క ముద్దు పేరు పెట్టేయచ్చు, ఒక్కటే పేరుతో. అస్తమానం 5 అంటుంటే
నాకు అనడం శ్రమ, మీకు వినడం విసుగు. కాబట్టి 5కి కలిపి ఒకటే ఒక ముద్దు పేరు పెట్టచ్చు. అవేమిటంటే భోగములు. జనాలు భోగాల్లో పడిపోయారు. ఇంకా దాని నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటం చాలా కష్టం. భోగాల్లో పడిపోయారు, మ్యూజిక్లో పడిపోయారు. మ్యూజిక్ కావాలి. సో మ్యూజిక్ యాప్స్ వచ్చేసాయి. సెల్ ఫోన్లో మ్యూజిక్ ఉంటుంది. తర్వాత పూర్వం ఎవడైనా ఫోన్ చేశాడనుకోండి, ట్రింగ్ ట్రింగ్ అని మోగేది. ఇప్పుడు అలా మోగదు, పాట ఒకటే అనమాట మ్యూజిక్. అంటే ఎవడో వరకు ఫోన్ చేస్తున్నాడనే విషయాన్ని కూడా దాంట్లో కూడా మ్యూజిక్ని ప్రవేశపెట్టడం. ఆ విధంగా జనాలు మ్యూజిక్ వెనక పడిపోయారు. సో పెళ్ళైతే మ్యూజిక్, చావైతే మ్యూజిక్, దేవుడైతే మ్యూజిక్. ఎక్కడ సర్వత్రా మ్యూజిక్. దేవుడు అంటే మ్యూజిక్ ఏమిటండి? మ్యూజిక్ దేవుడా? ఆలోచించద్దు. సో ఈజ్ దేర్ గాడ్ ఇన్ ఇట్? ఇప్పుడు నేను మాట్లాడుగుతా, చెప్పండి. మైసమ్మో అంటూ మీకు పెద్ద ఊరంతా పైకి టాపులు లేచిపోయేట్లాగా మైకి వస్తూ ఉంటుంది. ఈజ్ దేర్ గాడ్ ఇన్ ఇట్? ఈజ్ దేర్ రిలీజియన్? అది మతమా? అది యథార్థమైన మతమా? అది కాదు కదా. లేకపోలేని అది కొంచెం మొరటుగా ఉంది. ఏదో పెద్ద పేరు ప్రసిద్ధి చెందిన గాన సభలు ఉంటాయి కదండి, పెద్ద ఎయిర్ కండిషన్డ్ హాల్. దాంట్లో పెద్ద గాయకుడు ఖరీదైనటువంటి సిల్క్ క్లోత్స్ ధరించి ఖరీదైన వాహనంలో దిగి అక్కడ మొత్తం టికెట్ 1000 రూపాయలు కొనుక్కుని 1000 మంది జత కూడుతారు. దాంట్లో అక్కడ వేదిక మీదకి ఎక్కి అక్కడ మైకులు, తర్వాత తబలాలు అవి పెట్టి గానం చేసి వెళ్తాడు. దాంట్లో ఈజ్ దట్ రిలీజియన్? కాదు. ఎందుకంటే ఈ గానం చేసిన వాడు 4 లక్షలు తీసుకుంటాడు. కచేరీ చేసినందుకు 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటాడు. తబలా వాడికి వైలిన్ వాడికి మళ్ళీ సెపరేట్గా పే చేయాలి. చాలా అహంకారంగా ఉంటాడు. చాలా ఖరీదైనటువంటి అనవసరమైన సిల్క్ అండ్ క్లోత్స్ ధరించి ఉంటాడు. ఆ పాటకి ఆ మనిషి వేషానికి చేతుల నిండా ఉంగరాలు, వజ్రాలు, వైడూర్యాలు పెట్టుకుంటాడు. మెడలో పతకం వేసుకుంటాడు. మనం ఆడవాళ్ళని ఎందుకంత బంగారం పెట్టుకున్నారని తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. వీడిని చూస్తే వీడు మొగాడై ఉన్న అంత బంగారం పెట్టుకున్నాక స్త్రీని మీరు ఏ విధంగా తప్పు పట్టగలరు? వాళ్ళకి బంగారం పెట్టుకునే హక్కు సహజంగా ఉంటుంది. వీడికి వచ్చింది, వీడింత బంగారం ఎందుకు పెట్టుకోవాలి అంటే మరి అలాగా భోగాలు, పథకాలు, కడియాలు, కంకణాలు. నేను అడిగే ప్రశ్న ఒక్కటే, దాంట్లో దేవుడు ఉన్నాడా? దాంట్లో మతము గలదా? యథార్థమైన మతము గలదా? లేదు. కాబట్టి దేవుడు శబ్దంలో ఉండడు, దేవుడు రూపంలో ఉండడు. శబ్దస్పర్శ రూప. దేవుడు రూపంలో ఉండడండి. రూపంలో సంసారం ఉంటుందా? దేవుడు ఉంటాడా? సంసారం ఉంటుంది, దేవుడు ఉండడు. ఇప్పుడు దేవుడు రూపం అని పెట్టారనుకోండి మీరు, దేవుడికి అదేమిటి అలంకారములు ఎలా వేటితో అలంకారం చేస్తారు? దేవుడికి అలంకారం అంటే బంగారు ఆభరణాలతో చేస్తారు. ఆభరణాలకు ఎంత బంగారం కావాలి? బంగారం ఒక్కటే సరిపడదు, వజ్రాలు కావాలి, వైడూర్యాలు కావాలి. అవి ఎక్కడి నుంచి తెప్పిస్తారు? బెల్జియం నుంచి తెప్పిస్తారు. యాంట్వర్ప్ వెళ్తాడు ఒక ఆయన, టెంపుల్ కమిటీ తరపున యాంట్వర్ప్ వెళ్ళి అక్కడ వజ్రాలు, వైడూర్యాలు కొని తీసుకొస్తాడు. ఎవడో దుబాయ్లో ఎవడో దాన్ని తయారు చేస్తాడు. ఆ దేవుడికి తీసుకెళ్ళి పెడతాడు. ఆ కిరీటాన్ని దేవుడికి పెడతాడు. అంటే రూపమని నువ్వు అన్నావు, ఆ రూపాన్ని పోనీ ఏదో దేవుడు రూపము, ఏదో నల్లని వాడు, సో పద్మనయనంబుల వాడు అని పోనీ అలాగేదైనా రూపం ఒకటి పెట్టుకోవచ్చు కదా. వీడు రూపం ఉన్నాడే కానీ రూపం దగ్గర ఆగడు. వీడు బంగారపు ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాల దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడు చేయబెట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని అక్కడ దేవుడు చెయ్యి రూపమే కదా, అక్కడ ఆగడు. దానికి ఆ చేతికి బంగారపు తొడుగు పెడతాడు. ఆ తొడుగుకి వజ్రాలు, వైడూర్యాలు పెడతాడు. వీళ్ళ తస్సదియ వీళ్ళందరినీ గోడ కుర్చీ వేయిస్తే కానీ బాగుపడరు.
ఇంకా అంతకంటే నేనేం చెప్పను. రూపం అన్నవాడు రూపం దగ్గర ఆగడండి, వాడు అది ఎక్కడికో పట్టుకుపోతాడు. హీ టేక్స్ ఇట్ సమ్వేర్. ఎక్కడికి పట్టుకెళ్ళిపోతాడంటే చెప్పుకోవడానికి సిగ్గు చేయడు. కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుంది, అక్కడికి పట్టుకుపోతాడు. రూపం. రసము, నైవేద్యం పెట్టాడు దేవుడి దగ్గర, రసం పెట్టాడు. లోక వ్యవహారంలో రసం. పెళ్ళి అయిందనుకోండి రసం పెడతాడు, బుఫే పెడతాడు. 10 స్వీట్లు, 11 పచ్చళ్ళు, 12 కూరలతోటి బుఫే పెడతాడు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, అన్ని రకాల ఫుడ్లు బుఫే పెడతాడు. అది తిని ఆరోగ్యంగా ఎవడైనా ఉండగలుగుతాడా? ఆ తిండి తిని. ఈ పెద్ద విద్వాంసులందరూ వెళ్ళి దాంట్లో పడి ఆ భోజనాల దగ్గర గడబిడ చేసి బయలుదేరుతారు. ఆ భోజనాలు వడ్డించేందుకు మళ్ళీ అప్సరసలు వచ్చి వడ్డిస్తారు. వీళ్ళు వడ్డించి వాళ్ళు పలికిరారు, వాళ్ళు ఎవరో వచ్చి వడ్డిస్తారు. ఆవిడ బిర్యానీ వడ్డిస్తే వడ్డించిన అమ్మాయి అందంగా ఉంది కాబట్టి బిర్యానీ రుచిగా ఉంటుందండి. అలా దానికి దీనికి కనెక్షన్ ఏం లేదు. పిచ్చి. ఈ లోకం చాలా పిచ్చిగా ఉంటుందండి. లోకం అంటే వాళ్ళు కాదండి, మనమే. ఈ పిచ్చి అంతా మన పిచ్చియే. రసము, గంధము, సుగంధ ద్రవ్యాలు, అంతటా సుగంధ ద్రవ్యాలే. బాత్రూంలో సుగంధ ద్రవ్యమే, దేవుడి గర్భగుడిలో కూడా సుగంధ ద్రవ్యం. దేవుడికి సుగంధ ద్రవ్యాలు, దేవుడికి సుగంధ ద్రవ్యాలు కావాలా? హుటోళియో. దేవుడికి సుగంధ ద్రవ్యాలు అక్కర్లేదు, కావాలి. ఏదో పునుగు ఇత్యాది సుగంధ ద్రవ్యాలు కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? జింకల నుంచో పిల్లుల నుంచో వస్తాయి. దానికోసం జింకల్ని పెంచడం, పిల్లుల్ని పెంచడం, వాటిని కేజెస్లో బంధించి పెట్టడం, వాటి శరీరం నుంచి సుగంధ ద్రవ్యాలని లాగడం, వాటిని దేవుడికి సమర్పిస్తూ ఉన్నాం. దేవుడి దగ్గరే అంత హింసతో కూడినటువంటి గంధం ఉంటే ఇంకా మనుష్యులు వాడేటువంటి సుగంధాలు, వాటి వల్ల రోగాలు తప్ప ఇంకేమీ లేదు. సుగంధాల వల్ల వచ్చేది రోగమా లేకపోతే ఏమొస్తుంది? భోగే రోగ భయం. కాబట్టి ఈ విధంగా మనుష్యులు శబ్దస్పర్శ రూప రస గంధములనే విషములతో నిండిన సముద్రంలో ఓసారి పైకి తేలుతున్నారు, ఇంకోసారి మునిగిపోతున్నారు. పైకి తేలినప్పుడు పందిరి, డైనింగ్ హాల్, బుఫే ఇవన్నీ ఉంటాయి. మునిగిపోయినప్పుడు వీడు అక్కడ ఐసీయూలో ఉంటాడు. నిమజ్జనం ఇలా బతుకుతూ ఉంటాడు మానవుడు. అందాము అపారే, ఆవలి తీరము లేనట్టు, విషపూరే, భోగము విషయ భోగములనే విషముతో నీటితో నిండి ఉన్న జలనిధౌ సముద్రమునందు నిమజ్య ఉన్మజ్య మునుగుతూ తేలుతో మనిషి బతుకుతున్నాడు. అయం భ్రమతి, వీడు తిరుగాడుతున్నాడు అని అంటారు.